తీయగా చల్లగా. సంపత్ గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే. మళ్ళీ అలకొస్తానే కాళ్ళ ఎళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఇడిపోనే. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఇన్ని నాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. దేన్ని కనుకియాలే ఎంత బుచ్చగించాలే పెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే. గాలివాన జాడే లేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నా నీ దారి చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. సంపత్ సార్ నమస్తే సార్. చాలా చక్కగా ఎఫర్ట్ పెట్టి పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మంచి పాట. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. అందుకనే ఇది ఫీల్ గుడ్ ఎపిసోడ్ అన్నారు దీన్ని. సో ఫీల్ గుడ్ సాంగ్ని చక్కగా పాడావు. అయితే జనరల్గా ఈ పాట వరకు ఈ ఎపిసోడ్ వరకు కాకుండా జనరల్గా ఓవరాల్గా నీకు ఒక నేను సలహా ఇస్తా నా ఎక్స్పీరియన్స్తో. నువ్వు హై పిచ్లో పాటలు పాడగలుగుతున్నావు, గలగడం వేరు, బట్ అది నీకు అనవసరం. నీ శక్తి అంతా కూడా మందర స్థాయిలో నువ్వు చూపించావు అనుకో ఇంకా బాగా రాణిస్తుంది. ఇక్కడ పాడలేకపోతున్నావని చెప్పి నేను రికమెండ్ చేయట్లేదు హై పిచ్ వద్దని, బట్ నువ్వు లోలో పాడినప్పుడు వచ్చే మాధుర్యం పైన మిస్ అవుతుంది.
మాధుర్యం మిస్ అయిన తర్వాత పాడగలిగినా ప్రయోజనం లేదు. నీకు అర్థమైందా? ఎట్లాగోలా మేము చేసి వచ్చామన్న కాదు కదా, అందులో గ్రేస్ ఉండాలి. ఆ గ్రేస్ నీకు మంత్ర స్థాయిలో బాగా ఉంటుందని నేను నమ్ముతూ నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా నెక్స్ట్ టైం నీ ఎపిసోడ్స్లో నువ్వు సెలెక్ట్ చేసుకునే పాటలన్నీ కూడా టువర్డ్స్ బేస్ ఉండేలా చూసుకో. డెఫినెట్గా అది బాగా వస్తానని నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా సార్. సంపత్, మ్యామ్ నమస్తే. నమస్తే. సోర్ థ్రోట్ ఉన్నా ఏమున్నా సరే వెన్ ఇట్ కమ్స్ టు పాట నువ్వు చాలా సిన్సియర్ అండ్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. చాలా బాగా మేనేజ్ చేసావు, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. అండ్ నీ జలుబు కూడా ఈ పాటకి కొంచెం అదొక కైండ్ ఆఫ్ మెలడీ యాడ్ చేసింది. చాలా బాగుండింది. నీ వాయిస్లో చాలా బాగా రాణించింది ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఎక్కడన్నా తప్పుపోతుందేమో అని చెప్పి భయపడుతూ జాగ్రత్తగా పాడావు. అండ్ ఆ వైలన్ బిట్ వచ్చేసేసరికి డిఎస్పి గారికి ఉన్నటువంటి కపుల్ ఆఫ్ సాంగ్స్, ఆ వైలన్ సాంగ్ అని వైలన్ సాంగ్ గానే ప్రసిద్ధి చెందింది అది. అలాగా ఆయన ఎన్ని పాటల్లో ఎన్ని వేరియేషన్స్ చూపించి, అండ్ ముఖ్యంగా ఈ ఓపెనింగ్ వాయించిన ప్రతిసారి ఆ పాట ఏంటో తెలుసుకోగలగటం, వెంటనే చెప్పేయడం, చిన్న పిల్లలతో సహా చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ హీ ఇస్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫీల్ గుడ్ రౌండ్లో నిజంగానే ఫెల్ట్ గుడ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మ్యామ్. థ్యాంక్ యూ. సంపత్, సార్ నమస్తే. నమస్తే. మంచి పాట పాడావు. పోయిన సంవత్సరం ఉరుతులు ఇచ్చిన పాటల్లో తండ్రి పాటలు కూడా ఉన్నాయి. చాలా మంచి పాటలు ఇవి. చాలా బాగా స్వర రచన చేశారు దేవి గారు. శ్రీమణి చాలా 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 గొప్పగా రాశాడు. ఈ పాటలో కొన్ని పంక్తులు మామూలుగా మనకి పాట విడుదల అయిపోయిన వెంటనే ఎక్స్లో పాట బాగుంది, వాయిస్ బాగుంది, బీట్లు బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుంది అని రకరకాలుగా వస్తుంటాయి కదా కమెంట్లు. కానీ మొదటిసారిగా నేను ఈ పాట విడుదలైనప్పుడు ఏం కమెంట్ చూసానో తెలుసా? ఉప్పు నీటి ముప్పును కూడా గొప్పగా దాటే గట్టునే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతున్నా అనే మాటలు ఎక్స్లో నేను చూసాను. అంత మంచి వాక్యం, విలువైన వాక్యాలు రాసిన శ్రేష్ఠ కవి శ్రీమణి. నువ్వు 2 చరణాలు బాగా పాడావు నాన్న. పల్లవి అసంతృప్తిగా ఉంది, అంతే. థ్యాంక్ యూ.